ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 41 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టిన భారతీయుడు. అతని పేరు శుభాంశు శుక్ల. ఇది ఒకటి మాత్రమే కాదు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడు కూడా ఈ శుభాంశు శుక్లనే. చరిత్ర సృష్టించాడు. ఈ వీడియోలో మనం అసలు ఎవరు ఈ శుభాంశు శుక్ల, అంతరిక్షానికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏమేం చేస్తాడు, భారత్ కు ఆయన పంపిన మొట్టమొదటి సందేశం ఏంటి, ఇది మన దేశానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు ఎవరు ఈ శుభాంశు శుక్ల తెలుసుకుందాం. శుభాంశు శుక్ల 1985లో ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. అతను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎయిర్ షో చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యారు. ఎన్డీఏ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి చేరారు. ఆ తరువాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ కంప్లీట్ చేసి 2006 నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలట్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఎన్నో యుద్ధ విమానం నడిపిన అనుభవం ఆయనకు ఉంది. 2000 గంటలకు పైగా ఫ్లయింగ్ అవర్స్ కంప్లీట్ చేశారు. అలాగే ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్ స్థాయికి ఎదిగారు. 2019లో ఇస్రో గగన్యాన్ మిషన్ కి కూడా ఆయన సెలెక్ట్ అయ్యారు. రష్యాలో మరియు ఇండియాలో కూడా ఏరోనాటికల్ స్పేస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు అసలు శుభాంశు శుక్ల స్పేస్ లోకి ఎందుకు వెళ్లారు, అక్కడ ఆయన ఏం చేస్తారో తెలుసుకుందాం. యాక్సియం మిషన్ 4 అనే స్పేస్ మిషన్ కారణంగా శుభాంశు శుక్ల స్పేస్ లోకి వెళ్లారు. ఈ మిషన్ లో 14 రోజుల పాటు ISS లో ఉంటూ ఆస్ట్రోనాట్స్ 31 ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. వీటిలో 7 మన ఇండియాకి సంబంధించినవి. ఈ 7 ఎక్స్పెరిమెంట్స్ మన శుభాంశు శుక్లనే చేస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ హెల్త్ మీద, మైక్రో గ్రావిటీ మీద అండ్ ప్లాంట్స్ మీద చేస్తారు. ఇప్పుడు శుభాంశు శుక్ల స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత మన ఇండియాకి ఏమని సందేశం పంపించారో చూద్దాం. నమస్కారం నా దేశ ప్రజల్లారా. ఏమి ప్రయాణం, మనం మళ్ళీ 41 ఏళ్ల తర్వాత మళ్ళీ అంతరిక్షంలోకి వచ్చాం. నా భుజం మీద ఉన్న త్రివర్ణ జెండా చెప్తుంది, నేను నిత్యం నీతోనే ఉన్నానని. ఇది కేవలం నా మొదటి ప్రయాణం కాదు, ఇది ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ కి ఆరంభం. నేను, మీరందరూ ఈ ప్రయాణంలో భాగం కావాలని కోరుకుంటున్నాను. మీ ఛాతిని గౌరవంగా చాచండి. జై హింద్, జై భారత్ అని శుభాంశు శుక్ల మన దేశానికి మొదటి మెసేజ్ ని పంపించారు. ఇప్పుడు ఈ మిషన్ మన దేశానికి ఎలాగ ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ మిషన్ ముఖ్యంగా మనం త్వరలో చేయబోయే గగన్యాన్ మిషన్ కి చాలా హెల్ప్ అవుతుంది. గగన్యాన్ మిషన్ అంటే మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ని ఏ దేశం మీద ఆధారపడకుండా స్వయంగా స్పేస్ లోకి పంపించడం. అంటే ఇప్పుడు నాసా మీద మనం ఆధారపడినట్లు కాకుండా. అంతేకాకుండా ఇస్రో భవిష్యత్తులో చేయబోయే సొంత స్పేస్ స్టేషన్ తయారీకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన ఇండియా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయడంలో ఏమాత్రం తక్కువ కాదని ఇతర దేశాలకి స్పష్టంగా మెసేజ్ పాస్ చేయడానికి ఈ మిషన్ ఒక పెద్ద అడుగు. సో ఇది ఫ్రెండ్స్, శుభాంశు శుక్ల మన భారతీయుడు మొట్టమొదటి ప్రయాణం వెనుక ఉన్న వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేయాలంటే నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ.